Zone Ads, World of Local Business Info. ఎలాంటి భయము పెట్టుకోవద్దు. హెచ్పివి వైరస్ అనేది కంపల్సరీ చిన్నప్పటి నుంచి 8 సంవత్సరాలు వచ్చే లోపల ప్రతి ఒక్కరికి ఈ పాటకి వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. ప్రతి నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి సీజన్లలో వైరల్ ఇన్ఫెక్షన్స్ కామన్. అడ్డగోలుగా స్టెరాయిడ్లు పెట్టి, అడ్డగోలుగా ఇంజెక్షన్స్, అనవసరమైన ఇంజెక్షన్లని ఇచ్చి, ఫార్మా కంపెనీస్ డ్రివెన్ మెడిసిన్స్ అన్ని వాడి జనాలందరినీ అధ్వానం చేశారు, అన్యాయం చేసేసారు. హెచ్పివి వైరస్కి మెడిసినే లేదు. కరోనా వైరస్ కన్నా మెడిసిన్ ఉందా? దానికి లేదు కదా. అప్పుడంతా అల్లకల్లోలం అయిపోయింది అంతా ప్రపంచం అంతా. నా ఫ్రెండ్ చైనాలో ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడాను. ఆ డాక్టర్ నా దగ్గర పనిచేసిన డాక్టర్లు చైనాలో కొంతమంది ఎండీ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడాను. నమస్తే, నా పేరు డాక్టర్ ఏఎన్ కోటేశ్వరరావు, సీనియర్ పల్మనాలజిస్ట్, హెల్త్ అడ్ హాస్పిటల్ ఈసీఎల్ దగ్గర. నేను కోవిడ్ టైంలో కూడా చాలా హాస్పిటల్లో వర్క్ చేశాను. నేను సీనియర్ పల్మనాలజిస్ట్ని. ప్రస్తుతం ఇప్పుడు మన అందరం కూడా అనుకుంటున్న డిస్కషన్ చేస్తుంది మార్కెట్లో, మీడియాలో, అన్ని చోట్ల వస్తుంది హెచ్ఎంపీ వైరస్ గురించి, హ్యూమన్ మెటాన్యూమో వైరస్. దీని గురించి ఫస్ట్ చెప్పాల్సిన విషయం మీ అందరికీ ఏంటంటే, ఎలాంటి భయము పెట్టుకోవద్దు. ఇది ఇంత పెద్ద 120 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో 5 కేసులు, 6 కేసులు, 10 కేసుల గురించి భయపడక్కర్లేదు. అసలు ఈ హెచ్పివి వైరస్ అనేది కంపల్సరీ చిన్నప్పటి నుంచి 8 సంవత్సరాలు వచ్చే లోపల ప్రతి ఒక్కరికి ఈ పాటకి వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఉన్నది. ఇది ఒక సింపుల్ వైరస్, ఇది ఒక న్యూమోనియా వైరస్. ఇది ఆర్ఎస్వి వైరస్ అంటారు, కరోనా వైరస్ అంటారు, ఇన్ఫ్లుయెంజా వైరస్ అంటారు, రకరకాల వైరస్ల్లో ఇది కూడా హెచ్పిఎంవి వైరస్. ఇది ఎప్పటి నుంచో ఉన్నది. కాకపోతే మనం 2001లో కనుక్కున్నారు, నెదర్లాండ్స్లో కనుక్కున్నారు. మనం కనుక్కున్నప్పటి నుంచే ఉందని కాదు కదా, అంతకుముందు కూడా ఉండుండొచ్చు. కానీ దీనివల్ల ఎలాంటి తీవ్రత ఉండదు, దీనివల్ల మరణాలు సంభవించవు, వెరీ రేరు. ప్రతి నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి సీజన్లలో వైరల్ ఇన్ఫెక్షన్స్ కామన్. వాటిలో ఇన్ఫ్లుయెంజా ఉంటాయి, తర్వాత ఆర్ఎస్వి ఇన్ఫెక్షన్స్ అంటారు, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అంటారు, తర్వాత కొన్నిసారి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటారు, ఎటిపికల్ న్యూమోనియా అంటారు, మైకోప్లాస్మా అని, రికెట్స్ అని, రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మనం చూసినట్లుగా ఒక్కసారిగా మనకి కోవిడ్ లాంటిది ఏంటంటే మనకి కొత్త వైరస్, రూపాంతరం చెందిన వైరస్. కాబట్టి అప్పుడు మనకి మన బాడీలో ఇమ్యూనిటీ లేక మనం అందరికి కూడా కొంచెం బాడీలో చేంజెస్ వచ్చి, డాక్టర్లకు కూడా కొంతమంది డాక్టర్లకు తెలియక కొన్ని హాస్పిటల్స్ కానీ, కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ, కొన్ని చిన్న హాస్పిటల్స్ కానీ, అనుభవం లేని డాక్టర్లు కానీ, వాళ్ళందరూ కూడా అడ్డగోలుగా స్టెరాయిడ్లు పెట్టి, అడ్డగోలుగా ఇంజెక్షన్స్, అనవసరమైన ఇంజెక్షన్లని ఇచ్చి, ఫార్మా కంపెనీస్ డ్రివెన్ మెడిసిన్స్ అన్ని వాడి జనాలందరినీ అధ్వానం చేశారు, అన్యాయం చేసేసారు. అలాంటి భయం ఎలాంటిది ఏం పెట్టుకోవద్దు. హెచ్పివి అన్నది, ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది ఎప్పటి నుంచో ఉంది, అందరికీ వస్తుంది. చిన్నపిల్లల్లో చాలా కామన్ ఈ వైరస్ అనేది. చిన్నపిల్లలకు వస్తుంది, 2 రోజులు జలుబు వస్తుంది, దగ్గు చేస్తుంది. కానీ ఒకటి విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి, 1,00,000 మందికి కనుక వైరస్ అటాక్ అయిందంటే 1000 మందికి కొంచెం ఎక్కువ సిమ్టమ్స్ ఉంటాయి, 100 మందికి సీరియస్ అవుతారు, 10 మంది చనిపోతారు. ఇది ఎప్పుడైనా 100 ఏళ్ల క్రితమైనా, ఇప్పుడైనా అంతే, ముందైనా అంతే జరగబోయేది ఇదే. కాకపోతే ఏంటంటే ఇంత పెద్ద జనాభాలో ఆ మాత్రం వైరస్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది కొత్తదేమి కాదు, దానివల్ల ఎలాంటి భయం పెట్టుకోవద్దు. ఈ హెచ్పివి వైరస్ని చెక్ చేయాలంటే ఇంతకుముందులాగా కరోనా లాగా చిన్న కిట్ లాగా దొరకదు. ఇదేంటంటే మల్టీప్లెక్స్ అనేది ఒకటి ఉంటుంది. మల్టీప్లెక్స్ అనేది పెద్ద సిస్టమ్ ఉంటుంది, దానిలో గుండా పెట్టాలి. ఆ వైరస్లు ఇస్తే ఏంటంటే ఈ హెచ్పివి వైరస్తో పాటుగా రకరకాల వైరస్లు అన్నింటినీ ఒక 14 రకాల వైరస్ని టెస్ట్ చేస్తారు. అవి ఉన్నాయి, హైదరాబాద్లో కూడా 100 ల్యాబుల్లో ఉన్నాయి అలాంటివి. కాకపోతే ఏంటి, అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు నాకు కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది ఊరికి భయపడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అబ్రాడ్కి వెళ్ళి వచ్చి డబ్బులు వాల్యూ లేకుండా పోయింది, ఇన్సూరెన్స్లు ఉన్న వాళ్ళకి వాల్యూ లేకుండా పోయింది. వాళ్ళు ఏం చేస్తారు, పర్లేదండి కదా సార్, ఇన్సూరెన్సే కదా సార్, చేసేయండి సార్ అని చెప్పారని ఆ కిట్ చేసేసామనుకోండి, ఎవరికొకరికి చిన్న వైరస్ ఇన్ఫెక్షన్స్ కూడా మనకి ఆ టెస్టులు చేయించుకోవాల్సిన పని లేదు. ఎవరికన్నా సీరియస్ అవుతున్నప్పుడు, వెంటిలేటర్ దాకా వెళ్ళినప్పుడు, విపరీతమైన న్యూమోనియా అయినా కానీ, ఒకటి హెచ్పివి వైరస్కి మెడిసినే లేదు. కరోనా వైరస్ కన్నా మెడిసిన్ ఉందా? దానికి లేదు కదా. అప్పుడంతా అల్లకల్లోలం అయిపోయింది అంతా ప్రపంచం అంతా. ఏమన్నా ఇప్పటికైనా కరోనా వైరస్ కన్నా మెడిసిన్ ఉందా? లేదుగా. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళందరూ కూడా ఇంటర్నెట్లు చూసి, ఇవి చూసి ఒక్కొక్కరికి గ్రాములు స్టెరాయిడ్లు ఇచ్చి, ఏదో 10 గ్రామ్సో 10 మిల్లీగ్రామ్సో 30 మిల్లీగ్రామ్స్ 120 మిల్లీగ్రామ్సో ఇస్తారు కొంతమందికి. అది కూడా రొమటైడ్ ఆర్థరైటిస్కి వీటికి ఇస్తారు. ఏమీ తెలియని దానికి, ఇక్కడ లేని డేటాను తీసుకొని వచ్చి ఇష్టం వచ్చిన స్టెరాయిడ్స్ ఇచ్చి, ఇష్టం వచ్చినట్టుగా రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ ఇచ్చి, ఇమ్యూనిటీ మొత్తం నాశనం చేసి
డౌన్ అయిపోగానే ఐసీయూలోకి తీసుకెళ్ళి వెంటిలేటర్ పెట్టి ట్రీట్మెంట్ చేసే వాళ్ళు లేరు. అంతమంది డాక్టర్లు, పల్మనాలజిస్టులు కానీ సీనియర్ ఇంటెన్సివిస్టులు కానీ ఆ టైంలో లేరు. వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టి అనవసరంగా వెంటిలేటర్ తగిలించి దాన్ని మేనేజ్ చేయలేక పేషెంట్ అందరూ అనవసరంగా చనిపోయారు. అందుకని మరలా చెప్తున్నానండి, హెచ్పిఎంవి వైరస్ గురించి ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు. జస్ట్ జలుబు వచ్చినప్పుడు సినారెస్ టాబ్లెట్స్, కోల్డ్ టాబ్లెట్స్, సిట్రిజిన్ టాబ్లెట్స్, జ్వరం వచ్చినప్పుడు ఫీవర్ టాబ్లెట్స్, దగ్గు వచ్చినప్పుడు పల్మోక్లియర్ టాబ్లెట్స్, లేకుంటే సింపుల్గా కాఫ్ సిరప్లు తాగేసేసి ఒక యాంటీబయాటిక్ అవసరం కూడా ఎజిత్రోమైసిన్ తీసుకోండి. ఫస్ట్ ఒక మీ ఇంటి దగ్గరలో ఉన్న ఫ్యామిలీ ఫిజిషియన్ని కలవండి. ఫ్యామిలీ ఫిజిషియన్ కలిసినాక ఒక ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు సీనియర్ ఫిజిషియన్ దగ్గరికి కానీ పల్మనాలజిస్ట్ కానీ వెళ్తే చెప్తారు. ఎలాంటి పరిస్థితుల్లో ప్యానిక్ అవ్వడానికి సంబంధం లేదు. ఒక్కళ్ళు కూడా ఈ హెచ్పిఎంవి కోసం టెస్ట్ కోసం కానీ దాని గురించి కానీ మీరు ప్రయత్నం చేయాల్సిన భయం లేదు. మీకు మరీ చెప్తున్నాను, ఈ హెచ్పిఎంవి గురించి ఎలాంటి భయం లేదు. చైనాలో కూడా ఏమీ లేదు, ప్రశాంతంగా ఉన్నారు అందరూ కూడా. నా ఫ్రెండ్ చైనాలో ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడాను. నా డాక్టర్ నా దగ్గర పనిచేసిన డాక్టర్లు చైనాలో కొంతమంది ఎండీ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళంతా ఏమీ లేదు, అనవసరంగా ఈ బోగస్ ప్రాపగండా చేస్తున్నారు. ఏమన్నా హెచ్పిఎంవికి సంబంధించిన కిట్లు ఏమన్నా ఎక్కువ ఉన్నాయేమో, ఫార్మా డ్రివెన్ కంపెనీస్ ఏమన్నా పుష్ చేస్తున్నాయేమో తెలియదు. కానీ మీరు మాత్రం ఎలాంటి భయం పెట్టుకోవద్దు, ప్రశాంతంగా ఉండండి. ఏదైనా చిన్నగా జలుబు వచ్చినప్పుడు చేస్తున్నాను. ఏదైనా అవసరం నాకు తెలిసి ఒక 2 నెలల వరకు కూడా దీని గురించి ఎలాంటి భయం పెట్టుకోవద్దు. ఈ లోపల అంత సీరియస్ అయిపోతే మన భారతదేశ ప్రభుత్వం చాలా బలంగా ఉంది, ఈజీగా వ్యాక్సిన్లు కూడా తయారు చేస్తారు. మీరు అలాంటి భయాలు పెట్టుకోవద్దు. అందువల్ల అందరూ కూడా ధైర్యంగా ఉండాలని నేను అందరికీ ఆశిస్తున్నాను. నమస్తే. Subscribe to our channel, click the bell icon and select all.